తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంటూ తన కొత్త పార్టీని ప్రకటించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగేందుకు కొత్త పార్టీలకు ఎంతవరకు అవకాశాలున్నాయి అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. మరోవైపు బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని కవిత విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్ళం వేయగలరా? ప్రతిపక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకొచ్చు. అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకంగా వచ్చే నెల నుంచి బీజేపీ పరిపాలించబోతోందని ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ఇప్పటికే అంగ కళింగ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలి విడత పోలింగ్ జరిగిన వంగ రాష్ట్రంలో కూడా తాము అధికారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే దక్షిణాన తెలంగాణతో పాటు ఉత్తరాన పంజాబ్ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్లో బీజేపీ ఆపరేషన్ నిన్ననే బయటపడింది. అక్కడి పాలకపక్షమైన ఆప్ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉంది. సరిగ్గా ఇదే సందర్భంలో శనివారం కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికి బీజేపీ తెలంగాణ వ్యూహానికి ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్ గా కవర్ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ తో రాజకీయ విరోధంతో పాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల కోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్ కూతురు తండ్రితో విభేదించి సొంతగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్ సర్కార్ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించవలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనక రహస్య ఎజెండా ఉందా, ఆమె వెనక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయటం అనవసరం. అటువంటివి ఏవైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకు వస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షం మనమే, 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రకటించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్ ఎవరో అర్థమవుతోంది. పాత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవటం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతూ ఉండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి. ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన 5 ప్రధాన హామీలకు ఆమె పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఒక్క నోటిఫికేషన్తో యువకులకు 4 లక్షల ఉద్యోగాలు, అందులో ఉద్యమకారులకే 1,00,000 ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సంబడ్డ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయటం ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని 5 హామీలు. బీజేపీని రిమోట్ కంట్రోల్తో నడిపించే ఆర్ఎస్ఎస్ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే.
ఇప్పుడు బీఆర్ఎస్ ను ఫినిష్ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచజన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది. 5 హామీలు ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏ రకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్ఎస్ అధ్యక్షురాలిపై ఉంటుంది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీలతో పాటు ఎస్టీ బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగుతున్నారు. విశారదన్ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయం నినాదం సార్థకమవుతోంది. ఇటువంటి ఎన్నో సవాళ్లను విరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.